హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మొట్ట సంపత్. మరి ఈరోజు చూసుకున్నట్టయితే మనం కంపలగూడెంలోని పాడుబడ్డ కాలనీకి వచ్చేసాం. ఇక్కడ ప్రజలు రోజుకొక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళు మాత్రం బద్ద శత్రువులుగా తయారవుతారు. అసలు వీళ్ళ సమస్యకు కారణాలు ఏంటి, వీళ్ళ ప్రాబ్లం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో రండి. ఇప్పుడే మరి పాడుబడ్డ కాలనీకి ఎంటర్ అయినాం. ఇల్లు తిరిగి వాళ్ళ సమస్యను వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి విఆర్ఎస్ క్రియేషన్. ప్రస్తుతం మనం పాడుబడ్డ కాలనీలోని ఫస్ట్ ఇంటికి వచ్చినాం. ఫస్ట్ మరి వీళ్ళ సమస్య ఏందో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంది? ఏం చెప్పాలి నీకు? పొరానికి ముడిగాడక 3 రోజులు అవుతుంది, నల్లలత్తలో నీళ్ళు లేవు. అంటే 3 రోజుల నుంచి మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారమ్మా? అంటే వాటర్ లేవు కదా, అంటే తుడుస్తుర్రా మరి, లేకుంటే ఏం చేస్తుర్రు? ఏం చేస్తారు? వచ్చేది అవుతుందా? ఆకుల పట్ట బట్టల పట్ట తుడుతున్నాం. అంటే 3 రోజుల నుంచి కడగా తుడుతున్నా అంటారు, మీకు వాసన వస్తలేదా అమ్మ? అంటే ఏమైనా స్ప్రే లాంటి అలాంటి వాడుతుర్రా? పాపం పిల్లాడు ఏం ఏడుస్తలేడా? వాసన వస్తే ఏం చేయమంటావు? భరించుకుంటూ ఉంటున్నాం. మరి చూసిరు కదా ఫ్రెండ్స్, వీళ్ళు ఆకలితో తుడుచుకునే పరిస్థితి వచ్చింది. ఇన్నేళ్ళ నా సర్వీస్ లో ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. పిల్లగానికి ఒక మగ్గడి నీళ్లు కూడా కడదామంటే దొరుకుతున్న పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సమస్యలు ఇంకా ఎన్నో ఈ ఊర్లో ఉన్నాయి. అలాంటి సమస్యలు తెలుసుకోవడానికి మనం మరో ఇంటికి పోయే ప్రయత్నం చేద్దాం. చలో నడువురి. మరో ఇంటి ముంగడు కూడా మనం వచ్చేసాం. వీళ్ళ సమస్య కూడా ఏందో అడిగి తెలుసుకుందాం. పాపం వీళ్ళు తడకలు కట్టుకొని చాలా దీన స్థితిలో ఉన్నట్టున్నారు. రండి ఒకసారి వీళ్ళ పరిస్థితి కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో రండి. లోపలికి రాకముందు వీళ్ళు గరీబోలే అనుకున్నా, కానీ లోపలికి వచ్చినాక వీళ్ళ పరిస్థితి, వీళ్ళ ఇంటి పరిస్థితి చూస్తే మాత్రం వీళ్ళు గరీబోలు కాదు, చాలా ఉన్నోళ్ళే మంచిగా ఉన్నారు. చూడడానికి అమ్మాయి కూడా చాలా అందంగా మంచిగా రెడీ అయి ఉన్నది. వీళ్ళ సమస్య కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ సమస్య ఏంటి? అందరికున్న సమస్య అండి, నీళ్ళ సమస్య. నీళ్ళ సమస్య అంటే నీళ్లు రావడం లేదా, నీళ్లు దొరకడం లేదా, అసలు ఏంటి సమస్య? నీళ్లు రావడం లేదు, నీళ్లు దొరకడం లేదు. రోజుకి 2 బిందెలే దొరుకుతున్నాయి, అది కూడా స్నానానికి సరిపోతున్నాయి. ఇంకా వంట ఏం చేసుకోవాలా అంటే మీరు తాగడానికి, బట్టలు ఉతకడానికి, మీ చిన్న పిల్లలు వాష్రూమ్ పోతే వాళ్ళకి కడగడానికి ఏమన్నా ఉన్నాయా, లేకుంటే 2 బిందెలతో 6 బిందెలతో సరిపెట్టుకుంటున్నారా? ఆ 2 బిందెలతోటి 6 బిందెతోటే సరిపెట్టుకుంటున్నామండి. అంటే మీకు ఒక ట్యాంకర్ అయితే సరిపోతాయా, లేకుంటే 2-3 ట్యాంకర్లు తెప్పియమంటారా? అంటే మీకు ఈ ఊరికి సంబంధించి తెలుసుకుందామని అడుగుతున్నా. ఒక్క ట్యాంకర్ అయితే సరిపోతుందండి, మా ఇంటికి మాత్రమే. ఏమోతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఊరోళ్ళు ఎక్కడన్నా ఓని నాకు సంబంధం లేదు, మేము మాత్రం మంచుకుంటే అయిపోయాయి, మా ఇంట్లో నీళ్ళు ఉంటే అయిపోతుంది, ఒక ట్యాంకర్ కాదు 2 ట్యాంకర్లు వచ్చినా మాకు సంతోషం అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఊరోళ్ళు గంగలో పోని గోదావరిలో పోని ఏమైనా కానీ నాకు సంబంధం లేని ఉద్దేశంతో నిమ్మున్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మన ఆషాఢ మాసం లోపలికి అడుగు పెడుతున్నాం కాబట్టి మైదా కూడా తెంపుతుంది. మరి మైదాలో నీళ్ళు వచ్చి రుబ్బాలి కాబట్టి మరి ఏం వచ్చి రుపుతుందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు మేము మైదాకు తెంపుతున్నారు కదా, దేనికోసం తెంపుతురు, ఎందుకోసం తెంపుతురు? అంటే మీ ఆయన మీరు ఇద్దరు కలిసి పెట్టుకుంటారా, నువ్వు ఒక్కదానిగా పెడతావా, లేకపోతే ఊరు వాళ్ళందరికీ పెడతావా? అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఇంతమందికి నేను ఎందుకు పెడతా, నేను ఒకదాన్ని పెట్టుకుంటా. చూసిరే కదా ఫ్రెండ్స్, చాలా స్వార్థంగా ఆలోచిస్తుంది. ఇలాంటి స్వార్థ పరులను నేను నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. మరి మీరిద్దరు బాగుంటే సరిపోతుంది, ఊరు ఎక్కడ వెళ్ళి కలుగుతుంది, అంతే కదా? అట్లేం కాదండి, సమస్య అలాంటిది. అంటే ఇన్ని రోజులు నీళ్ళు లేకుండా ఇది చేస్తున్నాం కదా, ఇప్పుడు సడన్ గా మీరు వచ్చి అడిగేసరికి నా మనసులో బాధ మీకు చెప్తున్నాను. కానీ మీరు చూడడానికి మాత్రం చాలా అందంగా ఉన్నారండి. సరే అవన్నీ పక్కకి పెడితే ఇప్పుడు మైదాకు రుబ్బాలంటే వాటర్ ఖచ్చితంగా కావాలి కదా. ఈ ఊర్లో మెయిన్ సమస్య వాటర్ సమస్య. మరి ఇప్పుడు ఇందులో ఏం పోసి రుబ్బుదాం అనుకుంటారు? అంటే వాటర్ ఉన్నాయా ఇందులో పోసడానికి సరిపోతాయా మీకు? లేదండి, నిమ్మకాయ రుబ్బుతా. చూసిరు కదా ఫ్రెండ్స్ వీళ్ళ టాలెంట్. నీళ్లు లేకపోతే నిమ్మకాయ విండి దీన్ని యూజ్ చేసుకుంటా అని చెప్తున్నా. అంటే ఇలాంటి ఆలోచన రావాలంటే చాలా మైండ్ మెచ్యూర్డ్ గా ఉండాలి. అంటే మనం ఎంతో చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు రావు. వీళ్ళ సమస్య నీటి సమస్య. ఈ ఊరు మొత్తం కరువులో నీటితో అల్లాడిపోతుంది. అలాంటిది ఈమె నిమ్మకాయ విండి మైదాకం చేసుకుని చేతిలో పెట్టుకుని మాట్లాడుతుందంటే చాలా గొప్ప విషయాన్ని చెప్పాలి. అందుకని మీకు వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎవరో ఒకరు ఉంటారు కదమ్మా, మీ సమస్య వాళ్ళ దగ్గర తీసుకెళ్లారా? తీసుకెళ్తే వారు ఏమన్నారు? మేమెందుకు చెప్తాం, మా సమస్య మేమే తీర్చుకుంటాం. అంటే ఇది మీ ఇంటి సమస్య కాదు కదా, మా ఊరు సమస్య కదా. మరి అధికారం వాళ్ళకి ఈ విషయం చేరిందా చేరేదా? ఒకవేళ చేరకుంటే మా వీఆర్ఎస్ ఛానల్ జరుపుదాం, మేము పోయి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరేమంటారు? నాకు నువ్వే పెద్ద సమస్య, నువ్వు ఇడికెనువో, నేను నా మైదా రుద్దుకొని పెట్టుకోవాలి. చూసి కదా ఫ్రెండ్స్, వాళ్ళ సమస్య మన సమస్య అనుకోని సాల్వ్ చేద్దామని మనం ఎండనక వాననక పగలనక రాత్రి అనక తేడా లేకుండా తిరుగుతూ ఉంటే వాళ్ళు మాత్రం మనమే పెద్ద సమస్య అంటారు. మనం ఏం చేద్దాం? ఇవన్నీ మనం పట్టించుకోం. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇంకా పాడుబడ్డ కాలనీ ఉన్నాం. మనకు సరైన సమాధానం ఎవరు చెప్తలేరు, అన్ని పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తారు. మరి మరో ఇంటికైతే మనం వచ్చినాం. ఇక్కడైనా మనకు కావాల్సిన సమాధానం దొరుకుతుందో లేదో చూద్దాం రండి. అమ్మాయి ఎవరైనా ఉన్నారా ఇంట్లో?
ఈ అడక తేటోళ్ళకి ఏడ పని లేదు, పొద్దుట్లేదు రాత్రి లేదు. వీళ్ళకైతే మేము చోడు బియ్యం తింటామో లేదో కిలో వీళ్ళ పోస్తే అవుతుంది. అయ్యో నేను అనుకుంటాను కాదమ్మా, ప్రెస్ రిపోర్టర్ని. రండి. ఎవరు? మేడం నమస్కారం. నమస్తే సారు. మేడం ఈ ఊళ్ళో ఏ ఇంటిని తీసుకున్నా కూడా నీటి సమస్యతో బాధపడుతుర్రు. మీ ఇంట్లో కూడా ఏమైనా సమస్య ఉందా? నాకెందుకు బాధ, మా సర్పంచ్ ఉండంగా. ఇంతకీ మీ సర్పంచ్ పేరేంటి? బుచ్చయ్య. బుచ్చయ్య. మరి ఈ విషయాన్ని మీరు బుచ్చయ్య దాకా తీసుకుపోయారా? అసలు ఈ విషయం బుచ్చయ్యకి తెలుసా తెలియదా? ఎందుకు చెప్పరు? అందరచి చెప్పరు కదా, రోజు సర్పంచ్ అది చెప్పింది నేనే. మరి ఊరోళ్ళందరూ నీకు సమస్య చెప్పుకున్నప్పుడు నీకేదైనా సమస్య వస్తే నువ్వే వాళ్ళు చెప్పుకుంటావు. అంటే నీకు కూడా నీటి సమస్య ఉందా లేదా? నాకెందుకు సమస్య? నేను చేసేది ఆడే కదా రోతాను. ఆడ అంటే ఎక్కడ? బుచ్చయ్య వాళ్ళ ఇంటికాడ. చూసిరు కదా ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే ఈమె ప్రతి విషయానికి బుచ్చయ్య అంటుంది. బుచ్చయ్య సార్ కూడా ఈ మేడ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నట్టు మనకు అర్థమైపోతుంది. మరి అలాగే ఆ మేడం మీరు ఇప్పుడు ఊరు సమస్య బుచ్చయ్య గారికి చెప్తాన్నారు కదా, అంటే మీరు పర్సనల్గా చెప్తారా, మీరు ఇద్దరే మాట్లాడుకుంటారా, లేకుంటే ఊరంతా మూడు కలిసి చెప్తారా? అసలు ఎలా షేర్ చేసుకుంటారు మీరు? అయినా ఊరోళ్ళ ముచ్చట ఊరోళ్ళ ముందు చెప్తే బాగుండదు కదా సారు, అందుకే నేను పర్సనల్గా చెప్తా. బెడ్రూమ్లో మాట్లాడుకుంటాం మేమిద్దరం. ఆయన బెడ్రూమ్ పనులు కానీ, వంట పనులు కానీ, ఇంటి పనులు కానీ అన్నీ నేనే చూసుకుంటా కదా. ఏంటి చూసిరు కదా ఫ్రెండ్స్, వీళ్ళు ఊరి సమస్య కాకుండా వీళ్ళ పర్సనల్ విషయాలు అంతర్జాతీయ రహస్యంగా చర్చించుకుంటారు, అది కూడా బెడ్రూమ్లా. అవన్నీ కాదు మేడం. ఇచ్చి సారు, నేను అందరి జాతుల గురించి మాట్లాడనండి, నేను ఓన్లీ సమస్యల గురించే మాట్లాడతా. అదే మాకు కూడా అర్థమవుతుంది. అవన్నీ కాదు మేడం. అసలు ఈ నీటి సమస్య గురించి నువ్వు ప్రభుత్వాన్ని ఏమైనా కోరదలుచుకున్నావా? ఏం కోరదలుచుకున్నామా అంటే సారు, మాకు నీళ్ళు వస్తలేవు. అదే నీళ్ళు వస్తలేవు, మరి నీళ్ళు రావాలంటే ఏం చేయాలంటున్నావు ప్రభుత్వాన్ని? ఏదైనా నేను ప్రభుత్వం దాకా పోవాలండి, మా సర్పంచ్ దగ్గరికే పోతా. ఏదున్నా గ్యానికి చెప్పుకుంటా, నా మనసులో బాధ ఉన్నా, ఏ అక్కరున్నా, ఏదున్నా అయినా తీరుతారు. మిగిలిన అని నాకు ఇద్దరు పట్టుకొచ్చుకుంటా సారు. సరే మేడం, మేము మీ బుచ్చయ్య గారిని కలిసి ఊరి సమస్య చెప్పాలనుకుంటాను. మరి మమ్మల్ని తీసుకుపోతారా మీ బుచ్చయ్య దగ్గరికి? ఏడున్నాడు మా బుచ్చయ్య గారు? వెళ్ళిపోయారు కదా మా పెట్రోల్ షాప్ గోవకు. ఇక్కడ నీళ్ళు లేవని గోవాలు ఎంజాయ్ చేయడానికి పోయారు. తెల్లతో పిల్లలు మస్తు మంది వస్తారంట కదా సారు, గాతో ఏం చేద్దామని పోయిండు. చూసిరే ఫ్రెండ్స్, అడవిలా ఆకులు కరవా, మన బుచ్చయ్య దగ్గర పైసలు కరవా అన్నట్టుంది ఈ కథ చూస్తే. మరి ఊరోళ్ళు ఏమన్నా కానీ ప్రజలు ఏమన్నా కానీ పట్టించుకోరు, ఓట్లేసి గెలిపించుకున్నందుకు గిరా. మరి బుచ్చయ్య మాత్రం గోవాలు ఉన్నారట. మరి ఊళ్ళో పిల్లగానికి మాత్రం ముట్టి కడుగుదామన్నా నీళ్ళు లేవు. ఇక గిది పరిస్థితి. ఇంతకీ బుచ్చయ్య గారికి మీకున్న సంబంధం ఏంటిది మేడం? సంబంధం ఏంటి గలీజ్గా? నేను అలా పని మనిషిని కదా ఏంటి? పని మనిషా? మరి మిగిలినవన్నీ నీకేతరని చెప్పినావు? అవును, మిగిలినవి అంటే అన్నము, ఇంత కూర, మిగిలినవి ఉంటాయి కదా, అవన్నీ నేనే పట్టేసుకుంటా. అంతేనా? చూసిరు కదా ఫ్రెండ్స్, మన ఈ ఊరికి నీటి సమస్య ఉంది తెలుసుకుందామని వచ్చినాం. కానీ ఇక్కడ మాత్రం తవ్వకాల్లో కూడా బయటపడిన కొత్త రహస్యాలని మనకే తెలుస్తున్నాయి. ఇంకా ఎలాంటి రహస్యాలు బయటపడతాయో, ఇటువంటి ఆనిమిత్తాలు ఇంకా మనం ఎన్ని చూస్తామో పోయి మనం కూడా ఒకసారి చూసేద్దాం పారిగా. సారు, గిది ఎప్పుడు వస్తుంది షో? ఇదా ప్రతి ఆదివారం 6 గంటలకు వస్తుంది. అలాగే మంచిగా తీసుకొని సారు. నన్ను హీరోయిన్ కావాలనుకున్నా కానీ మీ దయ వల్ల వచ్చిన బయటికి. అమ్మా ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు మీరు? ఎవరి కోసం ఎదురు చూస్తారు? ఆన కోసం ఎదురు చూస్తానా? వాన ఎదురుంగి ఎందుకు వస్తుందమ్మా? మీదికెళ్ళి వస్తుంది కానీ. ఇంకా పక్కుల దానికి వచ్చింది, మా ఊళ్ళో దానికి వస్తుందేమో అని చూస్తానా. స్నానం చేద్దామంటే నీళ్ళు లేవు. చూసారు కదా ఫ్రెండ్, వీళ్ళని చూస్తే నాకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది. ఆ వర్ణదేవుడు కరుణించి 4-5 చుక్కలు పడిపోతే వీళ్ళు రోజు ఒకప్పుడు నా స్నానం చేస్తారని మనం కూడా దేవుని ప్రార్థిద్దాం. అమ్మా ఈ ఊళ్ళో నీళ్ళు రాక ఎన్ని రోజులు అవుతుంది? వారం రోజులు అవుతుంది నీళ్లు రాక. 4 రోజులు అవుతుంది స్నానం చేయక. 4 రోజులు అవుతుందా స్నానం చేయక? మరి మీరు తాగడానికి ఏం ఆడతారు? నా మొగుడు పొద్దు మాపు తాళాలకు పోయి కళ్ళు తాగుతాడు, నాకు ఒక గిలాస్ అంటే తెస్తే తాగుతానా. చూసిరు కదా ఫ్రెండ్స్, నీళ్లు లేక వీళ్ళు దూపైనప్పుడల్లా కళ్ళు దాగి బతుకుతురట. వీళ్ళని చూస్తా అంటే నాకు కూడా మస్తు బాధ అనిపించదు. ఈ విషయం ఇక్కడ పక్కన పెడితే ఊళ్ళో పోయి మరిన్ని సమస్యలు తెచ్చుకుందాం. పారిపోదాం ఇక. హలో సార్, నమస్కారం అండి. మేము ఎస్టీఆర్ క్రియేషన్ నుంచి చెప్తున్నాం. మీ ఊరి సమస్య తెలుసుకుందామని. మీ ఊళ్ళో ఏమైనా సమస్య ఉంటే చెప్పండి మాకు. హలో పెద్ద మనిషి సారు, మేడం రండి, ఒకసారి బయటికి రండి. మీ పేరు చెప్పండి. నా
పేరు సిరి, మీరెవరండి? నేను విఆర్ఎస్ ఛానల్ నుంచి వచ్చినా అండి. ఇంతకీ నేను ఏమవుతాడు మీకు? ఈయన మా ఆయన అండి. మీ ఆయన మరి మీ ఆయనకు మాటలు అడిగితే సమాధానం చెప్తాడు. మాటలు ఎందుకు రావు? కర్రమక్క పనికి బగ్గర ఆగి కూర్చున్నాడు. చూసిరు కదా, అట్లాగులో పోతేంది గొడ్లు గోడ్లో పోతేంది అన్నట్టు ఈయన కథ చూస్తే ఈయన కడుపు మాత్రం నింపుకుండు. సారు మాట్లాడని ఇచ్చరా మందులకు నీళ్ళు లేవన్నా? ఊరే నీళ్ళ కోసం కొట్లాడుతుంది, నీళ్ళు దొరకక. నీకు మందులకు నేను నీళ్ళు లేవన్నా? చూసిరు కదా ఫ్రెండ్స్, ఏం మాట్లాడలేని పరిస్థితి. నేను మందుకు నీళ్ళు తెస్తేనే నాతో మాట్లాడతాడట. ఇక ఇట్లున్నారు. ఓ తాగోతు మొక్క కూడా ఇది అంతా టీవీలో కనిపిస్తుంది. ఇజ్జత్ మానం దిగబడుతుంది. తాగుతూ మంచిగా వచ్చి దర్వాజలో కూర్చుంటే ఇజ్జత్ మొత్తం మానం మొత్తం పోతుంది. మేము ఇంత కోపానికి వచ్చినా ఈ దగ్గర మాత్రం ఎలాంటి చేయడం లేదు. అంతకీ మీకు ఫస్ట్ నుంచి ఎంత కోపం ఉందా, లేకుంటే పెళ్లి తర్వాత ఇంత కోపం వచ్చిందా, లేకుంటే ఈ ఊళ్ళో నీటి సమస్య వచ్చినాక ఇంత కోపం వచ్చిందా? అసలు ఈ ఊళ్ళో నీటి సమస్య ఉందా లేదా? ఈయన చేసుకున్నాక నా మెదడు దొబ్బింది, నీళ్లు లేక సగం మెదడు దొబ్బింది. నువ్వు వచ్చి ఇంకా నా మెదడు అంతా ఖరాబ్ చేస్తున్నావు. చూసారు కదా ఫ్రెండ్స్, నాకు మెదడు లేదని ఏమైనా ఒప్పుకుంది అంటే దీనికి అంతటి కారణం ఏంటంటే నీళ్లు నీళ్లు నీళ్లు. ఎవడేవాడు ఎందుకు వచ్చాడు? నీ మెదడు పొదల నేను టీవీలో చూపించడానికి వచ్చిండు. నల్లతుందట మనం కూడా పోయి చూద్దాం. మనం కూడా పొదలు నీళ్ళు తెచ్చుకున్నాడు. 2 బిందెలు నీళ్ళు తెచ్చుకుందాం పా. చూసారు కదా ఫ్రెండ్స్, నీళ్ళు రావడానికి ఇంకా టైం పట్టేటట్టుంది. అయినా కానీ వీళ్ళు ఇప్పుడే కొట్లాడతారు. అంటే వీళ్ళకి ఒక నీటి బొట్టు చాలా విలువైనదిగా మనం తెలుసుకోవాలి. దీన్ని బట్టి చూద్దాం ఎవరు ఫస్ట్ పట్టుకుంటారు. అరే ఆగురమ్మా, కొట్టాడుకోకుర్రి, ఆగురి. లైన్ గా పట్టుకుంటారు, నల్ల మాత్రమే కానీ ఆగురమ్మా. ఏ ఆగురి, మీ లొల్లి పాడుగాను. నల్ల అత్తంది పట్టుకోండి. అందుకే పెద్దోళ్ళు అంటారు 4 జుట్లు కలిసి ఉంటే కానీ 2 చీకలు కలిసి ఉంటే అని. పట్టు కొట్టురు. ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి పింఛన్ రాయించుకుంటా. ఏ బొక్క ఎరిగిందో తెలియదు నాకు.